అసెన్షన్ ఫస్ట్ చాప్టర్. గతం. మనం భూమి మీదకి వచ్చిన వైనం. చాలా కాలం క్రితం నుంచి మనం టొబయాస్కు పాత మిత్రులం. టొబయాస్తో కలిసి మనం ప్రయాణించటం అగ్నిగోడ దగ్గర నుంచి మొదలైంది. మన ప్రయాణం మనల్ని చాలా చాలా చోట్లకు తీసుకెళ్ళింది. చాలా డైమెన్షన్ల గుండా తీసుకెళ్ళింది. మిత్రులుగా, ఏంజిల్స్గా, దేవుళ్ళుగా మనం కలిసి చేసిన ప్రయాణాలు మనల్ని ఈ విశ్వ సృష్టిలోకే తీసుకువెళ్ళాయి. ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ను సృష్టించే పాయింట్కు తెచ్చాయి. ఆ నిర్మాణం, ఆ సంస్థ సృష్టించబడినప్పుడు టొబయాస్, మనము అక్కడే ఉన్నాము. ద్వంద్వత్వంలో ఉండిన ఎనర్జీలు, స్తంభనలో ఉండిన ఎనర్జీలు, ఒక్కోసారి పరస్పరం యుద్ధం చేసుకున్న ఎనర్జీలు ఎలా అందరి మేలు కోసం ఒక్క దగ్గర చేరాయో, దానివల్ల ఎలా ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ అంటే ఆర్కేంజల్స్ సృష్టించబడ్డారో గమనించాము. స్తంభన స్థితిలో, ద్వంద్వత్వంలో ఎనర్జీలు ఎలా ఉండినాయో, ఎలా అందరూ పరస్పరం యుద్ధం చేసుకుంటుండినారో గమనించాము. ఆ ఎనర్జీలను విశ్వ కళ్యాణం కోసం ఎలా ఒక దగ్గర చేర్చి ఈ ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ను, ఆర్కేంజల్స్ను సృష్టించాము. అలాంటి బృందంలో మనం కూడా భాగమని మనలో ప్రతి ఒక్కరం ప్రకటించుకోవచ్చు. ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ ఏర్పడిన ఆ సమయం నుంచి కదిలి ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ మానవ రూపాన్ని ధరించి ఎన్నెన్నో పాఠాలను అనుభవించి తెలుసుకున్న వాళ్ళం మనమే. మనము టొబయాస్ పాతమిత్రులమే. ఆల్ట్ కాలంలో అంటే అట్లాంటిస్ కాలంలోనూ, ఆ తర్వాతి కాలంలోనూ కొత్త భూమిని, కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో కూడా అతను, మనం పాతమిత్రులం. టొబయాస్ మళ్ళీ పుట్టకపోవడానికి కారణం, తన పాతమిత్రులైన దగ్గరికి వచ్చినప్పుడు టొబయాస్ చాలా ఎమోషనల్గా అయిపోతూ ఉంటాడట. మానవ రూపంలో మనతో పాటు ఉండి చాలా కాలమైంది. టొబయాస్ ఆవలి వైపున అభౌతికంగా ఉండిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే, మనతో వేరే విధంగా కలిసి ఉండవచ్చునన్న ఉద్దేశం. మన ప్రయాణంలో మనల్ని ప్రేమిస్తూ, మనతో గడుపుతూ, మనల్ని నడుపుతూ వస్తున్న ఏంజిల్స్ అందరితో, ఆర్కేంజల్స్తో వచ్చాడు. మన ప్రయాణం ఒక్కోసారి కష్టంగా గడిచింది, కానీ పరమాత్మ మీద అది చాలా పెద్ద ముద్రను వేసింది. దేవుడి మీద, స్పిరిట్ మీద చాలా పెద్ద ప్రభావం చూపింది. భూమి మీదకి బిలబిలా వచ్చిన వైనం. టొబయాస్ మీటింగ్లో కూర్చొనున్న వాళ్ళలో చాలామంది, ఇది చదువుతున్న వాళ్ళలో, దీనిని వేరే రూపేణ వింటున్న వాళ్ళలో చాలామంది 2000 సంవత్సరాల క్రితం తండోపతండాలుగా భూమి మీదకి వచ్చారు. వాన కురిసే నీటి చుక్కలలాగా బిలబిలలాడుతూ వచ్చేశారు దివ్య బీజాన్ని నాటడానికి. వచ్చి భూమి అంతటా వివిధ చోట్లలో నిలిచారు. కొందరు జెరూసలేంలో, కొందరు ఇంగ్లాండ్లో, ఇంకొందరు ఆఫ్రికా దేశాలలో, మరికొందరు ఆసియాలో, ఇంకొంతమంది అమెరికాలో పుట్టి అక్కడే స్థానికులయ్యారు. మనల్ని మనం శౌంబ్రాలుగా పిలుచుకున్నాము. అంటే ఒక మార్గంలో ఉన్న వాళ్లకు, ఒక బృందంగా ఉన్న వాళ్లకు ఏదో ఒక పేరంటూ ఉండాలి కదా. మరి జీసస్ ఎక్కువ ప్రచారంలోకి వచ్చాడు. అయితే దివ్య బీజాన్ని తేవడానికి అందరం తోడ్పడ్డాము. ఆ తర్వాతి అంటే క్రీస్తు మరణానంతరం సంవత్సరంలోనూ, జన్మలలోనూ మనం నిరంతరంగా కృషి సలుపుతూనే ఉన్నాము. దివ్య చైతన్యం మొగ్గ తొడగడానికి కావలసిన సారవంతమైన ఎనర్జీని, తగిన క్షేత్రాన్ని ఏర్పరచడానికి ఎంతో శ్రద్ధగా పనిచేస్తూనే ఉన్నాము. మత స్థాపకులం మనమే. మనం గత జన్మలలో వివిధ మతాలను ప్రపంచంలో మొదలుపెట్టిన వాళ్ళం మనమే. అయితే వాటి మీద నుంచి మనకిప్పుడు మనసు విముఖం అయినట్లు అనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఆ గుళ్ళలోనే, చర్చిలలోనే దివ్య బీజం మొలకెత్తడం ప్రారంభమవుతుంది. గత 2000 సంవత్సరాలుగా ఈ దివ్య ఎనర్జీని ఎలా భూమి మీదికి తీసుకురావాలి, దానికి తగిన ఎనర్జీని ఎలా ఇవ్వాలి అని ప్రయత్నిస్తూనే
నేర్చుకుంటూ జన్మ తర్వాత జన్మ ఎత్తుతూనే ఉన్నాము. ఇప్పుడు అది వచ్చే టైం వచ్చేసింది. భూ చైతన్యంలో చీలిక. గత కొంతకాలంగా మనం దేని గురించి కృషి చేస్తున్నామో దానిని ఒకసారి సింహావలోకనం చేద్దాము. మన మార్గదర్శకులు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ మొదటి ఏడాది మన మార్గదర్శకుల సమాచారంతో మొదలుపెట్టి భూ చైతన్యం పాతలుగా కొత్తలుగా చీలడం గురించి చెప్పుకున్నాం. అది మనకిప్పుడు కనబడుతోంది. ఆ రెండు చైతన్యాలు వేటి మానాన అవి ఉండటం మనకు కనపడుతోంది. ద్వంద్వత్వాన్ని ఇంకా గట్టిగా పట్టుకోనుండి దాని నుంచి బయటపడాలని తపన పడుతూ పోరాడుతున్న వాళ్ళున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక కుటుంబమైన సౌమ్రాలమున్నాము. మనం ధైర్యంగా మన దివ్యత్వంలోకి అడుగు పెడుతున్నాము. ఇదే కొత్త భూమి. ఇది ఇక ద్వంద్వత్వం గురించి కాదు. దీనిలో 4 బ్యాలెన్స్ ఉన్నది. ఇదంతా ఇక మన గురించి కాదు. ఇది సృష్టి మూలతత్వమైన పరమాత్మ అంటే ఆల్ దట్ ఈస్ గురించి. మన స్టూడెంట్స్కు బోధ. భూమి మీద వచ్చే మార్పుల గురించి, జరగబోయే వాటి గురించి చెప్పుకున్నాము. రాబోయే దానికి మనల్ని సిద్ధం చేయడం కోసం, ఎనర్జీని అమర్చడం కోసం మనకు మూలమైన అత్యవసరమైన ఆలోచనల గురించి చెప్పుకున్నాము. మన స్టూడెంట్స్కు నేర్పేటప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యవహారాలు ఎలా పనిచేస్తాయో వాళ్ళకు అర్థమయ్యేలా చేయటం కోసం గతంలో చెప్పుకున్న బేసిక్స్ కొన్నింటిని చెప్పాలి. వాళ్లకు రకరకాల పాఠాలు చెప్పుకున్నాము. దాని తర్వాత కొత్త స్థాయి బేసిక్ సమాచారాన్ని గురించి చెప్పుకున్నాము. అంగీకరించడం, ద్వంద్వత్వం నుంచి బయటికి రావడం, ఇక మీదట పక్షాలు వహించకుండా ఉండడం, ఇవన్నీ నేర్చుకోవడం గురించి, పిట్టగోడ వెనకాల నిలబడడం గురించి చెప్పుకున్నాము. అలా వెనక్కి జరిగి నిలబడినప్పుడే మనకు విషయాలు నిజంగా ఎలా పనిచేస్తాయో అర్థం కావడం మొదలవుతుంది. లేకపోతే మనం ద్వంద్వత్వంలో ఇరుక్కుపోతాము. పనులు నిజంగా ఎలా జరుగుతాయో మనం అర్థం చేసుకోలేకపోతే పక్షాలు వహిస్తుంటాము. వెనక్కి జరిగి నిలబడి అన్నింటినీ అంగీకరించడం ద్వారా, మనల్ని మనం అంగీకరించడం ద్వారా వ్యవహారాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుంటాము. ఆ తర్వాత ఒకానొక పాయింట్లో రూపాంతరీకరణ ప్రక్రియను ఎలా పనిచేయించడం మొదలు పెట్టాలో నేర్చుకుంటాము. భూ ప్రయోగశాల. మిగతా లోకాలకు లేని రహస్యం, దాపరికం మన భూమికే ఎందుకు ఉండాలి? ఎందుకంటే మన భూమి మిగిలిన లోకాలలాగా ఒక మామూలు లోకం కాదు. ఇది ఒక ప్రయోగశాల. ప్రయోగశాలలో ప్రయోగాలు జరుగుతుంటాయి. ఆ ప్రయోగాలలో కనుక్కున్న వాటిని మిగిలిన ప్రపంచం తమ దైనందిన జీవితంలో అవసరాన్ని బట్టి వాడుకుంటుంది. అలాగే భూమి మీద మనం మన ఆలోచనల ద్వారా, పనుల ద్వారా సృష్టిస్తున్న ఎనర్జీని మిగిలిన విశ్వ కుటుంబం ఉపయోగించుకుంటుంది. కొయ్యకాలు ప్రయోగశాలలో తయారవుతుంది. ఆ అవసరం ఉన్న మనిషి దానిని ధరించి ఊరంతా తిరుగుతాడు. ఈ ప్రయోగశాలలో జరిగిన విజయవంతమైన ప్రయోగాల వల్ల బయటి వాళ్ళ జీవితాలు మారుతాయి, ప్రభావితమవుతాయి. ప్రస్తుతం భూమి మీద జరుగుతోంది కూడా అదే. పరిధుల వివరాలు. 1వ, 2వ పరిధిలో నుంచి లోప్సామ్ రాంపా వివరంగా చెప్తాడు. మొదటి పరిధి లోకంలో జీవులు పుల్లల్లా ఉంటారంట. అంటే వాళ్ళకు పొడవు మాత్రమే ఉంటుందన్నమాట. వాళ్ళు కేవలం ముందుకు మాత్రమే వెళ్ళగలరట. ఇంకా వేరే దిశగా సాగడమే వాళ్ళకు తెలియదట. అసలు ఊహకు కూడా అందటం లేదు కదూ. 2వ పరిధిలోని జీవులు పొడవు, వెడల్పు మాత్రమే కలిగి ఉంటారట. మన ఫోటోలలాగా వాళ్లకు ముందుకు వెనక్కి వెళ్ళడం మాత్రమే తెలుసునట. కుడి ఎడమలకు తిరగడం తెలియదట. మరి అవసరమైతే ఎలా తిరుగుతారు, ఏం చేస్తారు? ఊహించటానికి కష్టంగా ఉన్నది కదూ. పై పరిధుల వాళ్ళు మనల్ని చూసి కూడా ఇలాగే అనుకుంటారేమో. మన 3వ పరిధిలో పొడవు, వెడల్పు, లోతు అనేవి ఉంటాయట. మనం అన్ని వైపులకు తిరగగలుగుతాము. 4వ పరిధి కాలము, 5వ పరిధి దూరము. ఈ చివరి 2 పరిధులను మనం ఈ సమయంలో అధిగమిస్తున్నాము.
తొలుగుతున్న మాయతెర. మాయతెర తొలగడం అన్నది ఈ కాలపు లక్షణం. అది ప్రారంభమయ్యింది. ఇది యుగ మార్పు. భూమి మీద రాబోయే స్వర్ణయుగానికి ఇది నాంది. ఈ యుగ మార్పు జరగడం కోసం భూమి యొక్క గ్రిడ్లను మార్చడం జరిగింది. దానిని జరిపించడం కోసమే చాలామంది మానవులు ఈ సమయంలో భూమి మీదకి వచ్చి ఉన్నారు. అలా వచ్చిన వారు ఈ సమాచారాన్నంతా వినడం కానీ చదవడం కానీ జరిగింది. మనకు సమాచారం అయితే అందితే కానీ మనం చైతన్యం మారదు. మన చైతన్యం మారితే కానీ మన ఎనర్జీ మారదు. మన ఎనర్జీ మారితే కానీ భూమి ఎనర్జీ మారదు. ఇలా అన్ని లింకులు చైన్ రియాక్షన్లో అన్నమాట. అలా వచ్చిన మనలను తేజో కార్యకర్తలు లేదా లైట్ వర్కర్లం అంటాడు టొబయాస్. కాంతి యోధులు అంటాడు క్రయాన్. పేర్లు ఏవైనా కాంతితో పనిచేసే వాళ్ళమనే అర్థం. ఈ యుగ మార్పు మొదలు పెట్టడానికి మన అనుమతి ఎంత అవసరమో ఇంతకు ముందే తెలుసుకున్నాము. జరిగే ప్రక్షాళన. మారుతున్న ఎనర్జీ గాలిలా భూమి అంతటా వీస్తుంది. ఆ గాలిలో దుఃఖం ఉంటుంది. ఏ మార్పులోనైనా దుఃఖం ఉంటుంది కదా మరి. ఆ దుఃఖం చాలా దట్టంగా ఉంటుంది, భారంగా ఉంటుంది. ఓపెన్గా ఉండి తమ దివ్యత్వాన్ని ధరించిన వాళ్లను అది తాకుతుంది. అవి మార్పు తాలూకు గాలులు కాబట్టి దుఃఖం కేవలం తాత్కాలికం. ఈ గాలుల వల్ల భూమి మీద ఉన్న మనుషుల నుంచి ఓల్డ్ ఎనర్జీ ప్రక్షాళనమైపోతుంది. భూమి కంపిస్తుంది, వణికిపోతుంది. ఎందుకంటే చాలా ఎనర్జీని ధరించి ఉన్నది కదా పాపం. దానిని వదిలేయడానికి, రిలీజ్ చేయడానికి టైం పడుతుంది. ఆ కంపనాలు వచ్చినప్పుడు, అది మన కాళ్ళ కిందే జరుగుతున్నప్పుడు కూడా భయపడవద్దంటాడు మెటాట్రాన్. ఆ కంపనాలు రావడం సబబేనని మనం తెలుసుకోవాలి. ద్వంద్వత్వం వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తోందని, ఈ కంపనాలు ఈ ప్రక్రియలో భాగమని తెలుసుకోవాలి. ఆ కంపనాల ద్వారా దేవుడు సందేశాలు పంపిస్తున్నాడని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా అది నిజమే. అయితే ఆ సందేశం పాపాన్ని గురించి, తప్పు జరిగిందని చెప్పడానికి కాదు, సబబే అని చెప్పడమే ఆ సందేశం. తప్పుల గురించి చెప్పే వాళ్ళ మాటలు మనకు వినపడుతుంటాయి. మనం తాము చెప్పే సత్యాన్ని వినలేదని వాళ్ళు నేరం మన నెత్తిన మోపుతారు. భూమి కంపించి ఇతరుల అరుపులు మన చెవిన పడినప్పుడు అది కూడా సబబే అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలా రిలీజ్ చేశామో అలాగే భూమి కూడా రిలీజ్ చేస్తోందని గ్రహించాలి. నేల మీద ఎన్నో చోట్ల ఇల్లు తిరగబడి ఎందరో ఇల్లు లేని వారు అవుతారు. అది కూడా సబబే. మంటలు కూడా ఎనర్జీని రిలీజ్ చేయడానికి తోడ్పడతాయి, ప్రక్షాళన చేయడానికి దోహదపడతాయి. దీని గురించి ఆండ్రోమెడలు కూడా చాలా చెప్తారు. మన వ్యక్తిగత నెగిటివ్ ఎనర్జీ చెమట రూపంలో బయటికి రిలీజ్ అయిపోతుందంట. వేడి రూపాంతరం చేయడానికి దోహదపడుతుంది. జరిగిన తప్పిదానికి శిక్షగా ప్రకృతి విధించే శిక్షే ఇది అని ఎవరైనా అంటే అది పూర్తి నిజం కాదు అని తెలుసుకోవాలి మనం. మంటలు చెలరేగడం సబబే. అవి అక్కడి ఎనర్జీలను రూపాంతరీకరిస్తాయి. ఇక సముద్రాలు పొంగుతాయి, ఆకాశం భారీ ఎత్తున వర్షిస్తుంది. మనం గత జన్మల్లో కూడా చూడనన్ని నీళ్లను చూస్తాము. ప్రక్షాళన చేయడానికి ఆ నీళ్లు వస్తాయి, శుద్ధి చేయడానికి వస్తాయి. మనుషుల హృదయాలలో ఉన్న మంటలను ఆర్పడానికి ఆ నీళ్లు వస్తాయి. అలా నీళ్లు పొంగి వచ్చి అది దేవుని నుంచి మరో సందేశం అని ఎవరైనా అంటే అది కూడా సబమేనని అర్థం చేసుకోమంటాడు. నేల, గాలి, నీరు, నిప్పు వీటి వైపరీత్యాలన్నీ ద్వంద్వత్వం నుంచి రూపాంతరం చెందడంలో భాగమని అర్థం చేసుకోమంటాడు. తుది ప్రక్షాళనలో, తుది రిలీజింగ్లో ఇది భాగమట. ఒక విధంగా చెప్పాలంటే ఈ జన్మ తుది కర్మ ప్రక్షాళన జన్మ. ఈ శరీరం తీసుకున్నాక మనం ఎంత శ్రద్ధగా పనిచేశామంటే కర్మ ప్రక్షాళన చాలా విజయవంతంగా జరిగింది. పాత కర్మలను తీర్చేసుకున్నాం. ఒక జన్మకాలంలో మనం ఎంతో కర్మను తీసుకున్నాము, ఎంతో కర్మ ప్రక్షాళన చేసుకున్నాము, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము. గత 10 జన్మలలో కలిపి ఎన్ని పాఠాలు నేర్చుకున్నామో అంతకంటే ఎక్కువ పాఠాలు నేర్చుకున్నాము ఈ ఒక్క జన్మలోనే.
అందుకే ఇప్పటి వరకు మన జీవితం అంత కష్టంగా సాగింది. గత జన్మల కర్మలను ప్రక్షాళన చేసుకున్నాము. మరి మనలో కొందరు తెగ అలసిపోయారంటే నిజమే కదా. ఇక ముందుకు సాగలేను, ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని అనిపించిందంటే సబవే కదా. అయితే టొబయాస్ కానీ ఆవల వైపు నుంచి వచ్చిన వారు కానీ చెప్పేది ఏమిటంటే, మనం గతం ఉన్నంత కష్టంగా ఉండదట మన ముందున్న జీవితం. అందులో కర్మ కానీ, నేర్చుకోవాల్సిన పాఠాలు కానీ, ఒప్పందాలు కానీ ఉండవు. మనం ఇప్పుడు అసెండ్ అవుతూ మారుతున్నాము. మన ఈ కొత్త జన్మకి మన గత ఇతర జన్మలకు తేడా ఏమిటంటే, ఈ కొత్త జన్మలో మనం ఏ ఒప్పందానికి బద్ధులం కాము. నా కర్మను ప్రక్షాళన చేసుకున్నానని నీవెలా చెప్పగలవు? నేనెన్నో భయంకరమైన పనులు చేశాను కదా. అప్పులు తీర్చడం కూడా నేను ఇంకా మొదలు పెట్టను అని మనం గట్టిగా నమ్మితే మన పరిస్థితి అంతలోనే ఉంటుంది. కావాలనుకుంటే మన కర్మను కొనసాగించుకోవచ్చు. ఇన్ని బాధలు పడాలి అన్న రూలేమీ లేదు. మనకు జ్ఞానోదయం అయినప్పుడు మనకి ఇక కష్టాలు అవసరం లేదని మనమే నిర్ణయించుకుంటాము. ఎప్పుడు కర్మచక్రాన్ని దిగేయాలో మనమే నిర్ణయించుకుంటాము. కర్మచక్రం మీది స్టాప్ బటన్ నొక్కిన మరుక్షణం కర్మచక్రాన్ని దిగేయవచ్చు. మనం సంకల్పించుకున్నట్లయితే చాలు, దిగేయవచ్చు. మనం ఏం చేసినా ఆవలి వైపు వాళ్ళు మాత్రం మనల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ మన పక్కనే ఉంటారు. దేవుడు మనుషుల కోసం పనులు చేసి పెట్టడం దేవుడి తీరు కాదు. అయితే జరిగేది ఎలా జరుగుతుందంటే, మన అనుమతితో చాలా జాగ్రత్తగా కల్పించటం వల్ల జరుగుతుంది. ఈ మాటను మనం కాదనవచ్చు. అందుకే అప్పుడు మనం అంటాము, నాకే ఎందుకు ఇది జరగాలి, ఇప్పుడు ఎందుకు ఇలా జరగాలి, ఇది ఎందుకు జరగాలి అని. మనం అలా ఎందుకు అంటామంటే, బహుశా మన చుట్టూ ఉన్న కుటుంబం గురించి మనకు నిజంగా నమ్మకం కలగలేదేమో. అందుకే ఇక్కడ కూర్చుని భూమి కోసం ఏడుస్తున్నాం. ఇరాక్ యుద్ధం లాంటిది జరుగుతుందని మనకు చెప్పి ఉన్నారు. అయినా సరే క్లెయిమ్ చేయాలని మనం అనుకోవడం లేదు కదూ. చాలా దుఃఖం, చాలా ప్రక్షాళన. మనం భూమి మీద చూడబోయేది ఈ గ్రహం మీద సంభవించబోయే తుది ఘట్టాల్లో ఒకటి అని ఆవలి వైపు వాళ్ళు చెప్తే ఏమంటాము? మనం మళ్ళీ ఎన్నటికీ దేనినైతే చూడకూడదు అనుకుంటున్నామో దానికి సంబంధించిన రూపాన్ని తయారు చేస్తున్నామేమో. ఇలాంటి ఘట్టాల్లో ఇదే చివరిదైతే అయ్యో లేదు, యుద్ధం అనేది మనిషిలో జీర్ణించుకుపోయి ఉన్నది, మేము ఒకరినొకరం నాశనం చేసుకుంటూనే ఉంటాము అనేవాళ్ళు కొందరు ఉంటారు. మనం అనొచ్చు, ఇలాంటి యుద్ధాలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి అని. గత 12 ఏళ్లుగా జరిగినవన్నీ ఈ మాటలను మార్చడం కోసమే జరిగాయి. మాయ తెర తొలగి చైతన్యం ముందుకు కదిలిపోయినప్పుడు పాత ఎనర్జీకి కొత్త ఎనర్జీకి మధ్య ఏ యుద్ధాన్నైతే వాళ్ళు వర్ణించామో అది చైతన్యానికి తెలియజేస్తుంది అది మళ్ళీ ఎన్నడూ ఏ పని చేయకూడదు. ఇది కొత్త ప్రత్యేక అనుభూతి. ఇది చైతన్య పునరుజ్జీవనం. దానిని సానుకూలం చేయడం కోసమే మనం జన్మించి జీవించి ఉన్నాము. అందుకోసమే మనం ఇక్కడికి వచ్చాము. మనం అనవచ్చు, దానికి నాకు సంబంధం ఏమిటి, దాంతో నేనేం చేస్తాను, నేను దీన్ని గ్రహిస్తున్నాను, నాకు ఇదంతా ఇష్టం ఉండదు. కొన్ని పనులు అలాగే ఉంటాయి తెలుసా. అసెన్షన్ గురించి న్యూ ఎనర్జీ పుస్తకంలో కొంతవరకు చెప్పుకున్నాము. టొబయాస్ మనల్ని నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కిస్తూ తీసుకొస్తున్నాడు, లేదా మనమే నెమ్మదిగా నిజాన్ని తెలుసుకుంటూ ఎదుగుతున్నాము అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనమున్నది న్యూ ఎనర్జీలో. ఈ న్యూ ఎనర్జీ భూమి మీద తప్ప సృష్టిలోనే వేరెక్కడా లేదంటాడు టొబయాస్. ఈ భూమి ఈ ఎనర్జీని తన చరిత్రలో మనమున్న ఈ సమయంలో తప్ప వేరే ఏ కాలంలోనూ చవి చూడనే లేదు. దీనికి ఒక పేరు పెట్టకుండా న్యూ ఎనర్జీ అని ఎందుకు అంటున్నారు? దీని లక్షణాలు క్రమేణా బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా.
ఇటువంటప్పుడు ఎలా పేరు పెట్టగలుగుతారు? మనం అసండ్ అవుతున్నామని చెప్పుకున్నాం. ఇండిగో పిల్లలు. ఇప్పుడు పుడుతున్న పిల్లల్లో ఎంత శాతం మంది ఇండిగోలు లేదా పరిణితి చెందిన జాతివారు ఉన్నారు? లేదా లేత వయసులోనే వాళ్ళను గుర్తించే వీలున్నదా అని అడిగితే దానికి సమాధానం ఇలా ఉన్నది. మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఆవృత్తులలో సైకిల్స్లో జీవిస్తుంటాము. ఇప్పుడు పుడుతున్న వాళ్ళలో దాదాపుగా అందరూ మనం వేటినైతే ఇండిగో లక్షణాలు అంటున్నామో వాటిని మోసుకురావాల్సిన సమయం వచ్చేసింది. ఇండిగో పిల్లలంటే ఒక ప్రత్యేకమైన బృందం కాదు. ఆ లక్షణాలు పెట్టుకుని ముందు కొందరు వస్తారు. ఆ తర్వాత బిలబిలలాడుతూ మిగిలిన వాళ్ళంతా వచ్చేస్తారు. వీళ్ళు భవిష్యత్తును రూపుదిద్దుకుంటారు. తమకు అన్ని విధాలా సరిపోయే బోధ కోసం చూస్తుంటారట వీళ్ళు. ఇప్పుడున్న భావాలు వీళ్ళకు పాత భావాలు. ఈ పాత భావాలలో వీళ్ళు ఇమడలేరు. ప్రపంచ చరిత్ర మలుపు తిరుగుతున్న సమయంలో వచ్చిన వీళ్ళు వేరుగా ఉంటారు. జనసామాన్యపు ఆలోచనలతో వీళ్ళు కలిసిపోలేరు. అందుకే తరచూ అపార్థాలకు గురి అవుతుంటారు. వీళ్ళు కలిసికట్టుగా తమదైన ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటారు. వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళై ఉంటారు. తమలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానం వల్ల వీళ్ళు విషయాలను లోతుల్లో పరిశీలిస్తారు. ఈ ఇండిగో పీరియడ్ తక్కువ కాలమే ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు పుడుతున్న మానవులు చాలామంది ఇండిగోలు. ఈ ఎనర్జీ లక్షణాలు వీళ్ళందరిలో ఉంటాయి. 2008 సంవత్సరం లోపల పుట్టేస్తారు వీళ్ళు. రాబోయే తరం తర్వాతి స్థాయిలో ఉంటుంది. అదే క్రిస్టల్స్ బృందం అన్నమాట. వీళ్ళనే ఆవలి వైపు వాళ్ళు క్రిస్టల్ పిల్లలు అన్నారు. వీళ్ళలో పాత లక్షణాలు కానీ పాత నమూనాలు కానీ దాదాపుగా ఏవీ ఉండవు. ఈ క్రిస్టల్స్ బృందం రావడానికి అవకాశం కల్పించడం కోసమే ఇండిగో పిల్లలు 2008 సంవత్సరం లోపలే పుట్టేస్తారు. ఆ తర్వాత పుట్టరు. అనుభవాలను గ్రంథస్థం చేయడం. ఇండిగోలలో సంఘర్షణ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు ఎన్నోసార్లు భూమి మీద పుట్టిన వాళ్ళు. అయినా ఇప్పుడు మాత్రం మునుపెన్నడూ లేని కొత్త లక్షణాన్ని అంటే న్యూ ఎనర్జీ లక్షణాన్ని మోసుకొస్తున్నారు. అయితే దీనివల్ల వాళ్ళల్లో సంఘర్షణ ఏర్పడుతుంది. వాళ్లకు చదవడానికి పుస్తకాలు అవసరమవుతాయి. కొన్ని రకాల క్లాసులకు వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. అంటే వాళ్లకు కొంత మార్గదర్శకత్వం అవసరమన్నమాట. తమ బిడ్డలకు అర్థమయ్యేలా సహాయం చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటే వాళ్ళు కూడా మార్గదర్శకత్వం కోసం క్లాసులకు అటెండ్ కావాలి. అందుకే మన అనుభవాలన్నింటినీ గ్రంథస్థం చేయమని ఇంకో ఏడాది పాటు కోరుతూనే ఉంటారట మనల్ని. మనలో ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం అనే గుడి ఉన్నది. ఆ జ్ఞాన భండాగారాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. ఈ సమయంలో ఇండిగోల గురించి ఎక్కువగా ఆలోచించి చర్చించవద్దు. ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఒక్క చోటికి పనిముట్లను చేర్చడానికి మనం సాయం చేస్తున్నాము. ఈ పనిముట్లను మానవులు రాబోయే కాలంలో తరాల తరబడి ఉపయోగించుకుంటారు. మా అనుభవాలను గ్రంథస్థం చేయమని ఎందుకో అడుగుతున్నావు? ఈ జ్ఞాపకాలు, ఈ సమాచారం ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తుకు తెచ్చుకోగల విధంగా ఉంటాయని చాలా కాలంగా నాకున్న అభిప్రాయం. నా అభిప్రాయం తప్ప అని అడిగితే దానికి సమాధానంగా టొబయాస్ వాళ్ళు ఇలా చెబుతున్నారు. ఈ అనుభవాలన్నీ మన కోసం కాదు కాబట్టి గ్రంథస్థం చేయమంటున్నారు. ఇతరుల మేలు కోసం మనం ఆ పని చేయాలి. వాళ్ళందరూ మన బుర్రలలోకి, జ్ఞాపకాలలోకి ఎలా చొచ్చుకురాగలుగుతారు? మన వరకు మనకు బాగానే ఉంటుంది. మనం ఏ అవగాహనలకైతే చేరుకున్నామో ఆ అవగాహనల అవసరం చాలామందికి ఉంటుంది. కనుక వాళ్ళ కోసం గ్రంథస్థం చేయాలి. మన అనుభవాలను మరింత బాగా అర్థమయ్యేలా సరికొత్త విధానాల్లో సృజనాత్మకంగా రాయాలి. ఇప్పుడు ఈ అనుభవాలను పొందుతున్న ప్రాసెస్లో ఉన్న మానవులు భూమి మీద చాలా కొద్ది మంది ఉన్నారు. 2002 నాటికి 1,80,00,000
40 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ సంఖ్య చాలా త్వరగా మారిపోతూ వచ్చింది, చాలా వేగంగా పెరుగుతున్నది. వీళ్ళు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నారంటే ఇక త్వరలో రాబోయే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకు సహాయం ఎక్కడి నుంచి అందుతుంది? వాళ్ళ ప్రాసెస్ సుగమం చేయడానికి అత్యుత్తమమైన మార్గము ఏమిటి? మనం ఓల్డ్ ఎనర్జీలో ఏ మతాలనైతే సృష్టించామో వాటి దగ్గరికి తిరిగి వెళ్ళమంటామా వాళ్ళను సమాధానం కోసం? అలా చేస్తే వాళ్లకు ఊపిరాడనట్లు అవుతుంది. మతాలు అద్భుతమైన సేవ చేయవని చెప్పడం లేదు, కాకపోతే అవి మార్గంలో ఒకానొక దశలో చాలా చక్కగా ఉపయోగపడ్డాయి, ఇక ఇప్పుడు కాదు. పుస్తకాలు, క్లాసుల అవసరం. రాబోతున్న వారికి తమ ఆలోచనలు సబబైనవేనన్న భరోసా కలగాలంటే అటువంటి పుస్తకాలు వాళ్లకు అవసరం అవుతాయి. ఇలాంటి పుస్తకాలు మార్గదర్శకాలుగా ఉంటే మన మార్గం ఎంత తేలికైపోయి ఉండేదో కదా. అసెన్షన్కి, మెనోపాజ్కి రెండిట్లోనూ శృంగార పటిమ సన్నగిలినట్లు కనబడుతుంది. తేడా తెలుసుకోవాలంటే వాళ్ళు క్లాసులకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. మనలో చాలామంది ఆ వయసులోనే ఉన్నారు. మెనోపాజ్ దశలో మనం ఉన్నామని ఎవరైనా మనల్ని వేలెత్తి చూపితే నిజమేననుకుంటాం మనం. అయితే ఆవలి వైపు వాళ్ళు మాత్రం మనకు వేరే విధంగా చెప్తున్నారు. మనం మార్పుకు గురి అవుతున్నాము. మన శరీరం, అందులోని రసాయన చర్యలు, మన మనసు మారుతున్నాయి. ఇది మెనోపాజ్ ప్రభావం కాదు. ఆధ్యాత్మిక క్లాసులను సృష్టించమని మనల్ని కోరుతున్నారు. అంటే ఆధ్యాత్మిక తృష్ట ఉన్నవాళ్ళు వారానికి ఒకసారో, పక్షానికి ఒకసారో, నెలకొకసారో సమావేశమై ఆలోచనల్ని, అనుభవాల్ని పంచుకోవాలి. న్యూ ఎనర్జీ పనిముట్లను సృష్టించుకోవాలి. అన్ని రకాల సమాచార ప్రచార మార్గాలను సృష్టించాలి. దేనికైనా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ 1,40,00,000 మంది మాత్రమే ఉంటే వచ్చే ఏడాదికి అది 14,40,00,000 మంది కావచ్చు. అలా ఆ సంఖ్య పెరుగుతూ పోవచ్చు. పెద్ద అంగ వేయడానికి ఎక్కువ సమయం లేదు. ఇదంతా మన కోసం కాదు, మన తర్వాత వచ్చే వారికి మనం సేవ చేయడం కోసం. మనకున్న ఎంపిక, స్వేచ్ఛ. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఏ ఒప్పందానికి మీరు బద్దులం కాము. మన ఒప్పందాలన్నీ తీరిపోయాయి ఏనాడో. ఇక మనం ఏమీ చేయనవసరం లేదు. ఈ క్రొత్త పాత్రలోకి మనం రాకపోతే మనల్ని ఎవరు శిక్షించరు. ప్రేమతో చేసే పనులే మనకిక్కడ చెప్పడం జరుగుతున్నది. మనకు ఇష్టమైతేనే ముందుకు రమ్మంటున్నారు. కష్టాలు, సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు ఎన్నడూ రాని మన ఆధ్యాత్మిక ఎనర్జీ ఇప్పుడు వచ్చింది ఇక్కడికి. ఇటువంటి రోజున మన నిర్ణయం మనం తీసుకునే స్వేచ్ఛ మనకున్నది. ఈ ప్రాసెస్లో కష్టంగా ఉన్నది కాబట్టి మనం ఇక కొనసాగలేమంటూ వెనక్కు మళ్ళవచ్చు. హాయిగా, ప్రశాంతంగా సామాన్య జీవితాన్ని గడుపుతాను అనుకోవచ్చు. మనం దేనిని ఎంచుకున్నా ఆవలి వైపు వాళ్ళు మనల్ని సమానంగా ప్రేమిస్తారు. అప్పుడు కూడా మన కలల్లోకి వస్తూనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. జీవితం సులభతరం అవుతుంది, హాయిగా సాగుతుంది, నింపాదిగా సాగుతుంది. ముందుకు సాగాలని నిశ్చయించుకున్న వాళ్లను కూడా కొనసాగమని, మన ఎనర్జీలు అవసరమవుతాయని ప్రోత్సహిస్తూనే ఉంటారు ఆవలి వైపు వాళ్ళు. ప్రేమలో మార్పులు. నా శృంగార జీవితం మీద, నా అనుబంధాల మీద నిప్పులు పోస్తున్నావు. నన్ను ప్రేమ ఎనర్జీలతో, బోధలతో నింపేస్తున్నావు. అయితే మా ఆడవాళ్ళు మాత్రం నన్ను విచిత్రంగా చూస్తున్నారు. నేను దూరం అవుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. నాలో శృంగార పటిమ తగ్గింది. వయసు వల్ల అనుకుంటున్నారు, మెనోపాజ్ అనుకుంటున్నారు. ఇది మాత్రం భరించలేకపోతున్నాను. ఇక ఈ జీవితం నా గురించి కాదు అని తెలుసు, కానీ నా గురించి ఈ జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉంటే ఈ ఆనందాన్నంతా పంచుకోవడానికి ఒక తోడును వెతుక్కోగలుగుతాను. ఇలా ఎవరూ లేకపోవడం నాకు కష్టంగా ఉన్నది. సహాయం చేయవా ప్లీజ్ అన్న ప్రశ్నకు జవాబుగా ఇలా చెబుతున్నాడు టొబయాస్.
నిన్ను చూసి సానుభూతి పడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఈ ప్రయాణం కష్టమైనదే మాకు తెలుసు, కానీ నీకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దీనికంతటికీ బలైపోతున్నావని నీవు భావించటం మానినప్పుడు, నీవు ఒక కొత్త లెవెల్కి చేరుకుంటున్నావని నీవు అర్థం చేసుకున్నప్పుడు నీకు కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. వాటితో పాటు కొత్త ఆనందాలు అందుతాయి. ఇదంతా సరికొత్తది. జవాబుల కోసం గతంలోకి చూడకు.